ఆడదాని స్వార్థం రామాయణం అయ్యింది. ఒక మామూలు ఆడదాని పంతం రాజకీయంగా గెలుపుని ఇంటి పేరుగా మార్చుకున్న ఈ బాపినీడికి మొట్టమొదటిసారి వెరీ ఫస్ట్ టైం ఇన్ మై పొలిటికల్ హిస్టరీ ఆ బాపినీడు ఓటమిని రుచి చూపించింది. ఈ అవమాన భారాన్ని నేను అస్సలు భరించలేకపోతున్నాను. నాకు నేనుగా ఎంత సర్ది చెప్పుకోవాలనుకున్నా అన్నపూర్ణ చేసిన ప్రతి అవమానం గుర్తొచ్చి తట్టుకోలేకపోతున్నా. వంటలు చేసుకుని పొట్ట పోషించుకునే ఒక్క ఆడది నా రాజకీయ జీవితానికి మంట పెట్టింది. గరిట పట్టుకుంటే తప్ప కుటుంబం గడవని ఒక్క ఆడది నా చైర్మన్ కిరీటానికి ఎదురు నిలబడింది. ఆ అన్నపూర్ణ గెలుపుని ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడితే తప్ప నా అహం చల్లారదు. ఏమండి, కోపం ఆలోచనని చంపేస్తుందండి. అవమాన భారం మళ్ళీ మీ స్థాయిని తిరిగి నిలబెట్టడానికి, ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి అడ్డుపడుతుందండి. మీరిక్కడే ఉంటే అన్నపూర్ణ గెలుపుని తలుచుకొని రగిలిపోతూ, ఆడదాని ముందు ఓటమికి లొంగిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కొంచెం స్థానం మారితే ఆలోచన బలం మారుతుంది. కొత్త ప్లేసు మనసుకి కొంచెం ఊరటను కలిగిస్తుందండి. అన్నపూర్ణ అంతం చూడ్డానికి కొత్త పథకాలు వేసుకోగలిగే దారులు చూపిస్తుంది. అందుకే కొన్నాళ్ళు మనం ఎటైనా వెళ్దామండి. ఈ టైంలో మనం ఎటైనా వెళితే ఓటమి తట్టుకోలేక మొహం చాటేశామనుకుంటా. అది కూడా కరెక్టే బావా. అవునక్క, ఓడిపోయిన చోటే గెలుపును వెతుక్కోమన్నారు పెద్దలు. అవమానం జరిగిన చోటే సన్మానాలు చేయించుకోవాలి. ఇక్కడే ఉండి ఎదిరించి ఆ అన్నపూర్ణ ఎప్పటికీ కోలుకోలని దెబ్బ కొట్టాలి. రేయ్, నువ్వు కొంచెం ఆపు. ఏమండి, అది కాదండి, ఒక్క 4 రోజులు బయటికెళ్దాం. నీ మనసు చాలా ప్రశాంతమవుతుంది. అప్పుడు మీరు ఏమనుకున్నారో అది చెయ్యొచ్చు. చూడు కాంచన, నాకు జరిగిన అవమానం ఆకాశం లాంటిది. ఎక్కడికెళ్ళినా కనిపించి వెక్కిరిస్తూనే ఉంటుంది. ఈ అవమానాన్ని, అన్నపూర్ణ నాకు చేసిన డ్యామేజ్ని ఎక్కడికెళ్ళినా మర్చిపోలేను. స్థానం మారితే కాదు కాంచన, అన్నపూర్ణ పతనం కళ్ళారా చూసినప్పుడు మాత్రమే నాకు మనశ్శాంతి. డాడీ, మీరు ఒక ఆడదానితో ఛాలెంజ్ చేసి పరువు పోగొట్టుకుని ఉండొచ్చు. ఆ విషయాన్ని మీరంతగా మనసుకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తల వంపుగా భావించాల్సిన అవసరం అంతకంటే లేదు. పోటీ అన్నాక ఒక్కోసారి ఓటమి ఎదురవ్వచ్చు. మిమ్మల్ని ఢీకొట్టిన ఆడదాన్ని మీ కూతురుగా నేను పడగొడతాను. వాళ్ళ సంతోషాన్ని సమాధి చేసి తల వంచుకొని మీ ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేస్తాను. కీర్తి, నువ్వు చిన్నపిల్లవే, నువ్వేం చేయగలవు? పెద్ద పెద్ద అడవుల్ని తగలబెట్టడానికి చిన్న అగ్గిపుల్ల చాలు మావయ్య. ఆ అన్నపూర్ణ ప్రాణమే నా గుప్పెట్లో ఉంది.
అది అడ్డం పెట్టుకొని గిలగిల కొట్టుకునేలా చేస్తాను. అర్థం కాలేదా? విష్ణు విష్ణు నా చేతిలో కీలుబొమ్మ.